వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ యాపిల్ హల్వా. ఇంతవరకు మనం ఎన్నో రకాల హల్వాలను చూసుంటాం కదండి. ఇవాళ యాపిల్ తో హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాము. వినడానికి కొత్తగా ఉంది కదండి, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. అది చేసుకోవడం ఎలానో ఒకసారి చూసేద్దామా మరి. ఈ యాపిల్ హల్వా చేయాలంటే మనకు కావాల్సింది యాపిల్స్ అండి. అందులో నేను ఇక్కడ 4 యాపిల్స్ తీసుకున్నాను. ఇవి 1/2 కిలో వెయిట్ ఉన్నాయి. ఇప్పుడు యాపిల్ని కట్ చేసుకొని అందులో గింజలు లేకోకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా నీట్గా మొత్తం తీసుకోవాలండి. ఇలా అన్ని పీసెస్ ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు రెడీగా ఉంచుకున్న ఈ యాపిల్ పీసెస్ ని ఇలా తురుముపెట్టె పైన వేసి తురుముకోవాలండి. క్యారెట్ ఎలా తురుముకుంటామో అలాగే యాపిల్ ని కూడా అంతా తురుముకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఘీ వేసుకున్నాను. ఇందులో రెడీగా ఉంచుకున్న మన క్యాష్యూని ఇందులోనే వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం గోల్డ్ కలర్లోకి మారితే సరిపోతుంది. ఇలా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత వెంటనే వీటిల్ని సపరేట్గా వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఇందాక గోడంబి వేయించుకున్న కడాయిలోనే మనం తరిగి పెట్టుకున్న యాపిల్ ని కూడా వేసి వేయించుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇలా దీన్ని 15 నిమిషాల పాటు వేయించటం వల్ల యాపిల్లో ఉండే పచ్చి వాసన అంతా పోయి యాపిల్ బాగా వేగుతుంది. తర్వాత ఇందులో ఉండే నీళ్లతోనే ఇది బాగా ఉడికిపోతుందండి. దీనికంటూ సపరేట్గా మళ్ళీ వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదండి, యాపిల్ బాగా వేగిపోయింది. ఇక్కడ ఇలా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి దీన్ని. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో 1 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఈ షుగర్ కూడా బాగా కరిగి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మళ్ళీ 15 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా మరో 15 నిమిషాలు ఉడికిన తర్వాత యాపిల్ దించిపోయే ముందు ఇందులో వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ వాడుతున్నానండి. ఈ యాపిల్ హల్వా అయిందో లేదో తెలుసుకోవడం ఎలా అంటే, మనం కలుపుతూ ఉన్నప్పుడే అది కడాయికి తగులుకోకుండా వస్తూ ఉంది అంటే హల్వా రెడీ అయినట్లు. ఇప్పుడు ఈ హల్వాని దించబోయే ముందు అందులో ముందుగా వేయించి పెట్టుకున్న మన క్యాష్యూని కూడా ఇందులోనే కలుపుకుందాము. చూసారు కదండి, ఎంతో రుచికరమైన యాపిల్ హల్వా చేసుకోవడం ఎంత సులువో కదా మరి. ఈ వంట మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.